బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు. సినీ, వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ఎంతో మంది ఆ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా మెడికల్ టెస్టులను గుర్తించారు. ఈ పార్టీపై వేర్వేరు పొలిటికల్ పార్టీల మధ్య రాజకీయం కూడా రంజుగా నడుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? బెంగళూరు పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి చూద్దాం. రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. మొత్తం 8 మందికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉన్నారు. బ్లడ్ టెస్టుల్లో డ్రగ్స్ తీసుకున్నారని తేలిన వారికి సీసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో స్పష్టం చేసింది సీసీబీ. రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్ టెస్టులు చేయగా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారందరికీ సీసీబీ పోలీసులు నోటీసులు పంపుతున్నారు. విడతల వారీగా నోటీసులు ఇవ్వడం జరుగుతుందని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే మొదటి విడతలో 8 మందికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడైన అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరుణ్ కుమార్ A2గా ఉన్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అరుణ్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అలాగే రేవ్ పార్టీ జరిగిన బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నారు. ఈ కేసులో సినీ నటి హేమ గట్టిగానే ఇరుక్కున్నారు. ఆమె పార్టీకి హాజరు కావడమే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకుందన్న విషయం బయటపడింది. తాను రేవ్ పార్టీకి పోలేదని, హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాను అంటూ ఓ వీడియో, ఆ మరుసటి రోజు బిర్యానీ వండుతున్నట్లు మరో వీడియో రిలీజ్ చేసింది హేమ. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్టు ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కృష్ణవేణి పేరుతో హేమ పార్టీకి హాజరయ్యింది. పోలీస్ రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేశారు. అయితే బ్లడ్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు తన పేరు బయటికి వస్తే సూసైడ్ చేసుకుంటానంటూ పోలీసులను హేమ బెదిరించారట. తన విషయం బయటపడకుండా ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నించినా, అనేక డ్రామాలు ఆడినా హేమ దొరికిపోయింది. అయితే రేవ్ పార్టీ కేసు దర్యాప్తును బెంగళూరు పోలీసులు ఎటువైపు తీసుకెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందు అనేక మంది డ్రగ్స్ వాడిన వారు, అమ్మిన వారు పట్టుబడ్డారు. కొన్నాళ్లు హడావిడి తప్పితే చివరికి జరిగేదేమీ ఉండదు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ అంత హడావిడి జరిగినా చివరికి శుభం కార్డే పడింది. సాధారణంగా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా పరిగణిస్తారు. వారికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి, కౌన్సిలింగ్ ద్వారా డ్రగ్స్ కి దూరంగా ఉంచడానికి చర్యలు ఉంటాయి. ఈ కేసులోనూ అలాగే జరుగుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక డ్రగ్స్ తీసుకున్న వారిలో తెలుగు వాళ్లే ఎక్కువగా ఉండటం, అందులోనూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉండటంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు ఓ కన్నేసి ఉంచారు. అయితే హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారట. బెంగళూరు పోలీసులు చేస్తున్న దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారని తెలుస్తోంది.